ఈ పేద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ పేద కార్మికులు భోజనం పెట్టలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని బతికించాలంటే బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్ పెంచాలి, ఉన్న బడ్జెట్ను విడుదల చేయాలి. ఎందుకు అడుగుతున్నామంటే 3 నెలల నుంచి బిల్లులు ఇవ్వలేదు. రోజువారీ కూరగాయలు కొనాలి, అట్లాగే నెల సరుకులు తీసుకోవాలి, వంట గ్యాస్ కొనాలి, టీచర్లు మెచ్చినట్టుగా భోజనం పిల్లలకి పెట్టాలి. అవి పెట్టాలనంటే 3 నెలలు బిల్లులు ఇవ్వకపోతే ఏ విధంగా ఈ భోజన పథకాన్ని కొనసాగించాలి అని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భోజన పథకానికి బిల్లులు కానీ బడ్జెట్ కానీ వెంటనే తెప్పించి ఇవ్వాలని అడుగుతా ఉన్నాము. 2002 నుంచి ఈ పథకాన్ని అంటే పేద బిడ్డలకి చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అలనాటి ప్రభుత్వం 2002లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుని వచ్చింది. ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకి రావట్లేదు అనేటటువంటి దాంతో, పిల్లలు స్కూల్లో భర్తీ కావాలనే దాంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను భోజన కార్మికులు వాళ్ళ సేవల్ని బిడ్డలకు అందిస్తూనే ఉన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు వాళ్ళకి గౌరవ వేతనం తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ 3 నెలల నుంచి వాళ్ళకి బిల్లులు పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా వంట చేసి బిడ్డలకి పెట్టాలనేటటువంటిదే మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. కాబట్టి అధికారులు పిల్లలకు మంచి భోజనం అందించి వాళ్ళు మంచిగా చదవాలనంటే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి కోరికల్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. వెంటనే బడ్జెట్లో దీనికంటూ నిధులని అధికంగా కేటాయించి బిడ్డలు చదువుకునేందుకు వాళ్ళు కూడా చేస్తున్న శ్రమకు తగ్గ ఫలితం కూడా వాళ్ళకి అందేటట్టు అధికారులు కూడాను వాళ్ళు తగినటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.